నమస్కారం అన్న. నమస్కారం. మేము సామత్ మీడియా నుంచి వచ్చినామన్న. అశోక్ అంటే చాలా మంది చెప్తున్నారు గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేస్తుండు అని చాలా విన్నామన్న. అంటే అభిప్రాయం ఏం చేద్దాం అనుకుంటారు గ్రామం గురించి? నా పేరు వచ్చేసి మరుసుకుల అశోక్. ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి కోట్నాక భీమరావు. ఈ గుండాల గ్రామము ఈ దాదాపు 100 ఏళ్ళ క్రితం నుంచి ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఆదివాసులు అందరం 200 కుటుంబాలు ఉన్నాయి. 1000కి పైగా జనాభా ఉంది. ఇక్కడ మారుమూల ప్రాంతము, దట్టమైన అడవుల్లో మేము నివసిస్తున్నాము. కొండ కోనల్లో ఆదివాసులు అంటే మూలవాసులు. ఈరోజు చూస్తే మేము గుండాల గ్రామంలో 7 గూడలు ఉన్నాయి. అందరం మేమంతా ఎస్టీ గోండ్స్ వాళ్ళం. ఒక గ్రామ పంచాయతీ మాకు తెలంగాణ వచ్చినప్పుడు వచ్చేసింది. కానీ ఈ గుండాల గ్రామానికి ఏమైందంటే సరైన రోడ్డు సౌకర్యము లేకపోవడం వలన, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో కాలంలో వైద్యానికి కానీ తాగునీటికి కానీ బాగా అవస్థలు పడారు. అంటే నేను చేసిన కృషి కాదు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి ప్రజలు, పటేళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మాకు గౌరవనీయ చనిపోయారు కానీ సోయం బుజ్జిరావు గారు. అంటే మేము ఇక్కడ ఒక పాతకాలంలో ఇక్కడ జొన్న గట్క, మొక్క గట్క, ఈ పప్పు లడ్డూలు తిని ఇక్కడ బతికిర్రు. అడవిలో ఉన్నటువంటి పండ్లు తిని బతికారు. అలాంటివి చేయబట్టి క్రీస్తు శేషులు సోయం బుజ్జిరావు గారు ఈ గుండాల గ్రామానికి మొదటి విద్యావంతుడై ఒక యువ శాస్త్రవేత్తగా ఎదిగి ఆయన తర్వాత 1983తో ఎంఎస్సీ ఎంఈడి చేసిన తర్వాత పరుపులో ఉన్నటువంటి వరి, అంటే ఇక్కడ ఉన్నటువంటి తినడానికి తిండి అవి లేకపోవడం కారణం అయితే పరుపులో ఉన్నటువంటి వరిని పండించి ఒక మహానీయుడు ఆధ్వర్యంలో, అలాగే మేము గుర్తు చేస్తున్నాం, మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్గా ఉన్నారు మరుసుకుల తిరుపతి సార్ ఆధ్వర్యంలో కానీ, అలాగే మన తొడసం చొక్కరావు సార్ కానీ, మన తొడసం డాక్టర్ డిఎంహెచ్ఓ తొడసం చందు గారు మాకు సపోర్ట్గా వాళ్ళైతే ఎప్పటికైతే మాకు ఎల్లవేళగా ఉన్నటువంటి మరుసుకుల తిరుపతి సార్ అన్నటువంటి మాకు 7 గూడలకు పటేల్ వాళ్ళ నాన్న. మాకు ఆయన కృషి వల్లనే మేము మాకు తల్లిదండ్రులు చదివితే కానీ మాకు ప్రోత్సాహంతో మేము ముందుకెళ్ళి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మేము చదువుకుని మాకు అప్పట్లో నా డిగ్రీ అయిపోయినాక నాకు ఒక హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరు డిగ్రీలు చేశారు కదా, మరి ఇంత చదువుకొని మరి ఎందుకు ఊరి కోసం మీరు పోరాటం చేస్తలేరు, ఎందుకు మీరు మీలాంటి వాళ్ళు ప్రశ్నించాలి కదా అనేసరికి నాకు వెలిగింది. అవును, థాట్ వచ్చింది. ఎందుకు అంటే నాకు థాట్ వచ్చింది, అవును నేను చదువుకున్నా, నేను ఎంఏ డిఎడ్ చేశాను, చదువుకున్నా, నాలో నేను ఊహించుకొని నేను మొదలుపెట్టాను. ఈ ఊరి కోసం పోరాటం చేయాలి. ఊరిలో ఏం కావాలి, ఊరిలో ఉన్నటువంటి రవాణా సౌకర్యం లేదు కదా, ఆ రోడ్డు కోసం ఫైట్ చేయాలి. ఇంకా మిగతా అన్నటువంటి ఏమైతే ఉన్నాయో ఆవిడ కోసం మనం ఫైట్ చేయాలి. ఇంకా ఏమేమో కావాలో మన హక్కుల్ని మనం అడగాలి. మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి కదా, మనం ఓటు వేస్తున్నాం, ఆ హక్కుల్ని కూడా మనము అక్కడ అడగాలి కదా అని నాకు ఒక థాట్ తోటి వచ్చి, నాకున్నటువంటి ప్రోత్సహిస్తున్నారు యువకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పటేల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈరోజు నాకు కొంచెం ప్రశ్నించగలను, నేను మాట్లాడగలను, నేను గలం విప్పగలను. ఎందుకంటే నాది డిగ్రీకి అయిపోయినాక నేను ఇక్కడనే 3 సంవత్సరాల వరకు అంటే 2 సంవత్సరాల వరకు మూతపడితే పిల్లలకు ఊరు వాళ్ళు పెట్టేసి విద్యను బోధించి మేము ఇప్పుడు కంటిన్యూగా అట్లా టీచింగ్ చేసుకుంటూ, అలాగే ఒకవైపు ఊరి కోసం అంటే ఒకసారి 2016లో నాకు తెలిసినటువంటి నా ఊహలో నేను చదువుకున్న తర్వాత 2016-17లో అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు గౌరవ ఎస్పీ గారు విక్రమ్జిత్ దుగ్గల్ గుండాల గ్రామానికి వస్తే, పోలీసు జనమేతి కార్యక్రమంలో వస్తే, మీకు ఏం కావాలంటే మేము ప్రతి ఒక్కరిని అధికారిని అడిగేది, రాజకీయాలను అడిగేది ఏంటంటే మాకు రోడ్ కావాలి, మాకు రోడే కావాలి, మాకు రోడ్ అయితేనే అన్నీ అవుతాయి అనేసరికి మేము అప్పుడు 2016-17లో విక్రమ్జిత్ దుగ్గల్ సార్ తోటి మాట్లాడినాక వెంటనే అటు ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ పిఓ గారు ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్, ఆ ఆర్వి కర్ణన్ సార్ తోటి మళ్ళీ వీళ్ళతోటి మాట్లాడి దండేపల్లి టు మండల్ నుంచి ఊట్ల నుంచి గుండాల వరకు ఈ రోడ్డు చేశారు. అప్పుడు అందరూ కలిసి గ్రామాలతోటే అందరూ కలిసి మమేకయ్యి
మేము అడిగినవన్నీ వస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, పిఓ గారు ఆ ఉట్నూరులో ఉన్నటువంటి బడ్జెట్ తోటి ఇక్కడ మన చేశారు. అలాగే చూస్తే మళ్ళీ ఏం కావాలనేసరికి మాకు ఇటు నుంచి రోడ్ కావాలి. ఎట్లా? మన తిరియని మండలం నుంచి రోంపల్లి నుంచి గుండాలకు రోడ్ కావాలి అనేసరికి అప్పుడున్నటువంటి కూడా ఎస్పీ గారు ఉండే సురేష్ కుమార్ సార్. అంటే సురేష్ కుమార్ సార్ కూడా ఇట్లా రోడ్ చేశారు, ఇది రోడ్ చేశారు. అంటే మాకు అధికారులు, రాజకీయ నాయకులు అంటే ఎక్కువైతే మాకు అధికారులే సపోర్ట్ ఇచ్చారు, ఇటు నుంచి కానీ. మళ్ళీ మిగతా ఒకసారి వరుణ్ రెడ్డి సార్ వచ్చినాక సార్ నాకు చాలా క్లోజ్గా ఉండే. సార్ మీరు నాకు చాలా ఫ్రెండ్గా ఉన్నారు కదా, మాకు ఏమైనా కావాలంటే సార్ అంటే అశోక్ నా వల్ల రోడ్ కాదు కానీ నేను ఏమైనా ఇస్తా అంటే మాకు సబ్ సెంటర్ ఇవ్వండి సార్ అనేసరికి వెంటనే ఆ సబ్ సెంటర్ని మంజూరు చేసి మాకు వెంటనే ఇచ్చారు. తర్వాత ఎన్జిఓస్ ఉన్నారు, హైదరాబాద్ కన్జర్వేషన్ సొసైటీ మరియు ఆర్సీ సొసైటీ, అంటే వివిధ ఎన్జిఓస్ వాళ్ళు మేము పట్టుకున్నాం. ఈ గ్రామానికి సోలార్ లైట్స్ కానీ, మినరల్ నీళ్ళు కానీ, ఇంకా గ్రామానికి ఎకో టూరిజం అంటే వాళ్ళు హైదరాబాద్ కన్జర్వేషన్ సొసైటీ. అంటే మేము గవర్నమెంట్తో మేము ప్రశ్నిస్తూ, గవర్నమెంట్ నుంచి అడుగుతూ, అలాగే ఉన్నటువంటి అధికారులను అడుగుతూ, మిగతా ఎన్జిఓలతో పాటు మేము ఇక గ్రామ అభివృద్ధికి మేము పాటుపడుతున్నాము. ఇంకా చూస్తే మాకు ఏం కావాలంటే ఒక్కొక్కటి డిమాండ్ చేస్తూ ఉండగా మాకు ఒక్కొక్కటి వస్తున్నాయి. కానీ మాకు ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఫారెస్ట్ క్లియరెన్స్ ఎందుకు ఇబ్బంది అవుతుందంటే మా అడవుల్లో వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఎప్పటికి అడ్డుకుంటున్నారు. మేము ప్రతిసారి మేము గొడవ పడేది అధికారులతోటే మాకు సమయం పడుతుంది. ఎందుకంటే వర్షాకాలం వస్తే కనీసం పోవడానికి కనీసం రోడ్డు ఉండదు, రవాణా సౌకర్యం ఉండదు. ఎవరికైనా ఏమన్నా తేలు పాము కుడితే కానీ తీసుకుపోవడానికి కూడా ఎమర్జెన్సీ అంబులెన్స్ రాదు. ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏమైనా అయితే కూడా అంబులెన్స్ రాకపోవడం చాలా కష్టం. ప్రతి సంవత్సరం ఇలానే మేము మొర్రం మోసుకొని ఇలా ఏదంటే మనకు పేసులో మనము పెళ్ళిళ్ళకి పోయినాక మనం ముఖంలో పౌడర్ రాస్తాం కదా, అది వెంట కొడితేనే మనకు చెమటలు ఊడిపోతారు. ఇలాగే ఇప్పుడు వర్షాకాలం వస్తే మరం కొట్టుకపోతుంది, ఇప్పుడు మళ్ళీ వేస్తారు, మళ్ళీ కొట్టుకపోతుంది కంటిన్యూగా. మేము అడిగేది ఏంటంటే మాకున్నటువంటి హక్కు, మాకున్నటువంటి బలం ఎందుకు అడుగుతున్నామంటే మాకు ప్రధాన డిమాండ్ రోడ్ కావాలి. ఎందుకు రోడ్ కావాలంటే రోడ్ అయితేనే అన్నీ అభివృద్ధి అవుతాయి. రోడ్డు కాకపోతే ఎవరు అభివృద్ధి కాదు. ఇప్పుడు మేము ఇక్కడ చదువుకున్నాము, ఇక్కడ టీచింగ్ చేస్తున్నాము, పిల్లలు చదువుకుంటున్నారు. కానీ వేరే టీచర్ వచ్చి ఇక్కడ ఉండలేరు, ఏ ఆఫీసర్ కూడా ఇక్కడ వచ్చి ఉండలేరు. అలాగే ఈ సబ్ సెంటర్ కూడా ఉంది, వాళ్ళు కూడా వస్తారు వీక్లీ, కానీ వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ గ్రామానికి కావాల్సింది ఫస్ట్ రోడ్ డిమాండ్. రోడ్ కావాలంటే ఫస్ట్ మేము అదే మాట్లాడుతున్నాం, అధికారులను కూడా అదే ప్రశ్నిస్తున్నాం, రాజకీయ నాయకులను అదే ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ పోయినా మాకు నోట నుంచి ఫస్ట్ వచ్చేది రోడ్ కావాలి. మాకు రోడ్ అయితేనే మనకు అభివృద్ధి అవుతాయి, అన్ని డెవలప్మెంట్ అవుతాయి. అలాగే చూస్తే మనకు గుండాల జలపాతానికి మీకు తెలుసు. ఈ గుండాల జలపాతము పోచారా కుంటాల జలపాతాల కన్నా అత్యంత ఎత్తైన జలపాతం ఏదైనా ఉందంటే గుండాల జలపాతం. అది బాహ్య ప్రపంచానికి తెలియకపోవడం వల్లనే ఈరోజు అది దాగి ఉన్నది అందరి కళ్ళలో. ఈ మధ్యలో సోషల్ మీడియాలో వచ్చి మేము 2014-15లో మేము ఒక సోషల్ మీడియాలో పెడితే మెల్లగా ఇప్పుడు దాదాపు 1000 మంది ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే జలపాతానికి చూడడానికి. వాళ్ళు కూడా ఏమంటారు అంటే మీరు ప్రశ్నించండి, మీరు అడగండి, ఇది రానున్న రోజుల్లో ఇది తెలంగాణలో నెంబర్ 1 జలపాతం అవుతుంది అని మేము కూడా సూటిగా అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ గుండాల జలపాతానికి ఒక అందమైన ప్రకృతి దాగున్నది. ఆ ప్రకృతి ఏదంటే గుండాల జలపాతమే. ఆ ప్రకృతి సోయగాలు, కిలకిల రాగాలతో చప్పుడు చేసేటువంటి గుట్టాలు, చెట్లు, బండరాయిలు, ఇలాంటి వాతావరణం ఎక్కడ ఉండదు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వస్తే బయట వేడి ఉంటుంది, కానీ ఈ గుండాల గ్రామంలో అంత వేడి ఉండదు, కూల్గా ఉంటుంది, వాతావరణం మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు చూశారు ఎంత పీస్ఫుల్ వాతావరణం ఉందో. ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నాయా? పక్షులు, రాగాలు అంటే ఇలాంటి మేము అడుగుతున్నాం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నాయి, కొన్ని లొకేషన్లు ఉన్నాయి, జలపాతం ఉంది. ఈ త్వరలో ఎకో టూరిజం ఓపెన్ అవుతుంది గుండాల గ్రామానికి. ఇంకా మిగతా ఇంకా ఏమేమి ఉన్నాయో అవి బయటకు వస్తాయి ఇప్పుడు ఈ గుండాల గ్రామంలో ఇంకా ఏమైనా ఉంటే బయటకు వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే
ఇప్పుడు మేము చిన్నప్పుడు మేము జలపాతం దగ్గర పోయేవాళ్ళం, కానీ అది మేము కామన్ తీసుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆ బాహుబలి సినిమా రిలీజ్ అయిందో ఆ ప్రేక్షకులు ఇక్కడ వచ్చి ఆ గుండాల జలపాతాన్ని అంటారా, మీలాంటి ప్రేక్షకులు వచ్చి గుండాల జలపాతాన్ని బాహుబలి జలపాతం అని ముద్దుగా పేరు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఆ లొకేషన్ అలా ఉంది. చూస్తేనే మంచిగా తిలకించి మంచిగా చూస్తే చక్కటి జలపాతం ఉంది. ఈ గుండాల గ్రామానికి చాలా ప్రసిద్ధమైన ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంతే బయటకు వస్తాయి. కానీ దయచేసి మేము అడుగుతున్నాం, మాకు మీ మీడియా ద్వారా మాకు ఒకటే అడుగుతున్నాం, ఏంటంటే మాకు కావాల్సింది ఫస్ట్ డిమాండ్ రోడ్. ఆ రోడ్డు మీ సోషల్ మీడియా ద్వారా ఎవరికైనా వెళ్తే అది చూసి స్పందిస్తే మాకు బాగుంటుంది. మేము మా హక్కు అడుగుతున్నాం. మాకు అడగడానికి హక్కు కూడా ఉంది. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోడ్డు లేకపోవడం వల్లనే అప్పట్లో ఏమన్నా ఆరోగ్యము ఏమన్నా ఇబ్బంది అయితే మంచంతో తీసుకుపోయారు. మేము కలిసినాం, మినిస్టర్లను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం. కానీ ఒక్కటి ఫారెస్ట్ క్లియరెన్సు లేకపోవడమే అది ఇక్కడ వరకు వచ్చేసింది. కానీ తరతరాల నుంచి మా వాళ్ళు ముత్తాతల నుంచి అవి అడుగుతూనే ఉన్నారు. ఏం అడుగుతున్నారంటే మా గ్రామానికి కావాలి రోడ్డు, మా గ్రామానికి కావాలి. ఈరోజు సోయం బొజ్జిరావు గారు ఉంటే మాకు ఎప్పుడో రోడ్ అవుతుండే. ఈరోజు మాకు సోయం బొజ్జిరావు లాంటి వాళ్ళు ఉండాలనేసరికి మేము కూడా సోయం బొజ్జిరావు గారి ఆశయ సాధనలో ఒక కమిటీ మెంబర్గా మేము పోరాటం చేస్తున్నాం. ఏదో రోజు సోయం బొజ్జిరావు గారి ఆశయ సాధనలో ఎప్పుడైనా ఈ రోడ్డును సాధిస్తామని మేము కోరుకుంటూ ఉంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదములు.